పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేవీపట్నం మండలంలోని ముంపు గ్రామం పాత గంగంపాలెం సమీపంలో మంగళవారం రాత్రి పెద్దపులి దాడి చేసి లేగదూడలను చంపిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఇటీవలే రాజవొమ్మంగి మండలంలో 7 మూగజీవులపై దాడి చేసిన ఇదే పెద్దపులి అక్కడి నుంచి గంగవరం మండల పరిసరాల్లో 3 రోజుల పాటు సంచరించినట్లు అధికారులు భావిస్తున్నారు. వారం రోజులు కూడా గడవకముందే దేవీపట్నం మండలంలో మరోసారి పులి దాడి జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలతో గిరిజన గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ గత 3 నెలలుగా సమర్థవంతమైన చర్యలు కనిపించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పులిని బంధించే విషయంలో అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రాజవొమ్మంగి మండలంలో జరిగిన పులి దాడుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులకు పులిని వెంటనే బంధించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు పులిని పట్టుకోలేకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం పులిని బంధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రత్యేక రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. త్వరలోనే పులిని బంధించే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులి కదలికలపై నిఘా కొనసాగుతుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.